నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా అస్సలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పిపోయింది. సర్వేలన్నా, సర్వే సంస్థలన్నా, ప్రీ పోల్ అన్నా, పోస్ట్ పోల్ అన్నా సరే చాలా మందికి నమ్మకం పోయింది కాబట్టి చాలా పెద్ద ప్రమాదం తప్పిపోయింది అనుకోవచ్చు. ముఖ్యంగా ప్రతిష్టాత్మక సంస్థలు అనేటువంటి ఆ రెండు సంస్థలు, ఆ ఇద్దరు వ్యక్తులు తమ క్రెడిబిలిటీ దాదాపుగా కోల్పోయారు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. ఎస్, ఊరు పేరు లేనటువంటి వ్యవహారాలు, ఊరు పేరు లేనటువంటి మనుషులు అని చెప్పేసి అంటారు కదా. అలాంటి ఊరు పేరు లేనటువంటి ఒక సర్వే తాజాగా కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. లక్కీగా కేవలం వైసీపీ మీడియాలోనే, సాక్షితో పాటు దాని అనుబంధంగా ఉండి ఒక 2-3 ఛానల్స్లో మాత్రం మామూలుగా విజృంభించట్లేదు. ఇంకేముంది, అసలు ఇది చూస్తే అట్లయిపోద్ది, ఇట్లయిపోద్ది, అదైపోతుంది, ఇదైపోతుంది అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఉప్పు, కారం, పులుపు ఇలాంటివి ఏవి లేనటువంటి ఓ దిక్కుమాలిన వంటకాన్ని తయారు చేసి తీసుకొచ్చి వడ్డించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. అభాసు పాలయ్యారు, నవ్వులు పాలయ్యారు. దేని గురించి చెప్తున్నా అంటున్నారా? ఐఐటియన్స్ గ్రూప్ అని చెప్పేసి అది ఉందట. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి పేరుతోటి వాళ్ళు ఒక సర్వే నిర్వహించారట. ఆ సర్వే ఇదిగోండి అని చెప్పేసి రిలీజ్ చేశారు. కావాలంటే మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఆ సర్వే వివరాలు ఏమిటో. చూశారు కదా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేట కూటమికి దాదాపుగా 31 సీట్లు మాత్రమే వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పిందట ఐఐటియన్స్ అనేటటువంటి గ్రూప్ నిర్వహించినటువంటి సర్వే. ఎంతకు మించినటువంటి కామెడీ ఏమన్నా ఉంటుందా? ఎంతకు మించినటువంటి హాస్యం మరేదైనా ఉంటుందా అనిపించేలాగా ఈ యొక్క సర్వే అయితే కనిపించింది. ఇందులో చాలా చిత్ర విచిత్రాలు ఉన్నాయి. అంటే ఎంత అద్భుతంగా వడ్డించారో, ఏ రకంగా జనాల్ని, పిచ్చి వాళ్ళని, వెర్రిగొర్రల్ని చేసి ఒక ట్రాప్లో పడేసే ప్రయత్నం చేశారో ఒక్కసారి కొన్ని డీటెయిల్స్ చెప్తాను, మొత్తం కాకపోయినా సరే. ఒక్కసారి చూస్తే మీకు చాలా ఆసక్తికరమైన అంశాలు ఉంటాయట. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ అని చెప్పేసి 3 జోన్లు పెట్టారు వాళ్ళు. రెడ్ జోన్ అంటే ఏంటంటే 33% కన్నా తక్కువ పనితీరు కలిగిన, ఆరెంజ్ జోన్ అంటే 34 నుంచి 40% వరకు తక్కువ మధ్యలో, కానీ అంతకన్నా తక్కువ పనితీరు కలిగినటువంటి, గ్రీన్ జోన్ అంటే 46% పైన, 46 కానీ 46% పైన పనితీరు కలిగినటువంటి నియోజకవర్గాలు కానీ, ఎమ్మెల్యేల సీట్లు కానీ ఇవి అని చెప్పేసి వాడు ఇచ్చారు. అందుట్లోనట రెడ్ జోన్లో 73 సీట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 73 సీట్లు, జనసేన 12 సీట్లు, బీజేపీ 7 సీట్లు ఉన్నాయట. వైసీపీకి రెడ్ జోన్లో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా? 0. అంటే అసలు వాళ్ళు 33% కన్నా తక్కువ పనితీరు కలిగిన వాళ్ళు లేరట. రెడ్ జోన్లో అసలు గెలిచే అవకాశం లేదు వీళ్ళు అనేటటువంటి క్యాండిడేట్లే లేరట. ఇంతకు మించిన ఆశ్చర్యం ఉంటుందా? అలాగే ఆరెంజ్ జోన్ కూడా, ఆరెంజ్ జోన్లో 36 సీట్లు అంట. అంటే 34 నుంచి 45% యావరేజ్ ఏదో పనితీరు ఉన్నటువంటి వాళ్ళు టీడీపీలో 36 మందట, జనసేనలో 5గురట, బీజేపీలో అసలు లేరట. అంటే అక్కడికే 7 తీసేశారు కదా, ఇంకేముంటారు రండి. వైసీపీలో కూడా యావరేజ్ పనితీరు కలిగిన వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? 0. అంటే రెడ్ జోన్లు లేరు, ఆరెంజ్ జోన్లు కూడా లేరు. ఇంతకు మించిన కామెడీ ఏంటో తెలుసా? గ్రీన్ జోన్ అంటే 46% కన్నా ఎక్కువ పనితీరు, అంటే ఖచ్చితంగా గెలిచేటటువంటి ఛాన్స్ ఉన్నటువంటి సభ్యులు ఎంతయా అంటే టీడీపీలో 27 మందట, జనసేనలో 2 బీజేపీలో 2, వైసీపీలో 11 మందట. దొరికిపోలా, ఎక్కడ దొరికిపోలా. ఇప్పుడు తక్కువ పనితీరు కలిగిన వాళ్ళు, యావరేజ్ పనితీరు కలిగినటువంటి వాళ్ళు వైసీపీలో ఎవరు లేరు అంటే ఓకే నమ్మొచ్చు, కాసేపు నమ్ముదాం, కాసేపు ఊరికే చర్చ కోసం నమ్ముదాం. అద్భుతమైనటువంటి పనితీరు కలిగిన వాళ్ళు కూడా 11 మంది అన్నట. మరి ఈ లెక్కన కూటమి ఓడిపోతుంది, వైసీపీ గెలుస్తుంది, కూటమికి తక్కువ అని చెప్పేసి ఏ రకంగా మీరు సర్వే ఇస్తారు? ఒకళ్ళు ఓడిపోతున్నారు అంటే అర్థం ఏంటి? ఇంకొకళ్ళు గెలుస్తున్నారని కదా. ప్రజలు వీళ్లకు ఓటేయట్లేదంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళకి ఓటేస్తున్నారని కదా. రెడ్ జోన్లోనూ టీడీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. ఆరెంజ్ జోన్లోనూ టీడీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. గ్రీన్ జోన్లో వైసీపీ వాళ్ళు కూడా ఉండరట. వీళ్ళు ఎలాగ ఉండరు కదా. ఈ బ్యాచ్ మొత్తం రెడ్ జోన్, ఆరెంజ్ జోన్కి సర్దుకున్నారు అనుకుందాం. అసలు ఏ పని తీరలేదు, పూర్తి వ్యతిరేకత అనుకుందాం.
మరి ఈ లెక్కన అద్భుతమైన పనితీరుతోటి రేపు హోప్ వీళ్లే అని చూపించే విధంగా గ్రీన్ జోన్లో ఉండాలి కదా, వైసీపీ వాళ్ళు ఉండాలి కదా. 11 మందే ఉన్నారు ఏంటి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు? ఇదో సర్వేనా? ఇప్పుడు 100 సీట్లు 170 సీట్లలో 100 సీట్లు పలానా వాళ్ళు కోల్పోతున్నారంటే ఆ 100 సీట్లు వీళ్ళకి వస్తాయని కదా, ఎదుటి వాళ్ళకి వస్తాయని కదా అర్థం. వాళ్ళు కోల్పోతారంట, వీళ్ళకి రావంట. ఇదో సర్వేనా? ఎంత దిక్కుమాలిన సర్వే అనేది చెప్పడానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఈ సర్వే గురించి ఎవరో అడిగి నన్ను, మీ దగ్గర ఏమన్నా కాస్త ఆ పీడిఎఫ్లు కానీ ఆ సర్వే వివరాలు ఏమన్నా ఉంటే మాకు ఇవ్వండి, మేము కూడా దాన్ని పరిశీలించి ఒక వీడియో చేసుకుంటామని చెప్పేసి అడిగారు. నా దగ్గర లేదు, బట్ నేను ట్రై చేస్తానని చెప్పేసి చూశాను. ఫస్ట్ మనం చాట్ జీపీటీ, గ్రోక్ వంటి వాటిని అడుగుతాం కదా. అడిగినప్పుడు నేను గ్రోక్ని అడిగాను. అడిగితే ఆ గ్రోక్ నాకు ఏం ఆన్సర్ ఇచ్చిందో ఒకసారి తెలుసా? చూడండి. నేను అడిగిన ప్రశ్న, హైదరాబాద్ ఐఐటిఎన్ సర్వే పేరుతో ఒక సర్వే తిరుగుతోంది, దాని వివరాలు కుదిరితే దాని పీడిఎఫ్ ఇవ్వు అని చెప్పేసి నేను గ్రోక్ని అడిగితే, హైదరాబాద్ ఐఐటిఎన్ సర్వే పేరుతో తిరుగుతున్న సర్వే గురించి నేను విస్తృతంగా శోధించాను, కానీ అలాంటిది ఏది అధికారికంగా లేదా నమ్మదగిన సోర్సెస్ కనిపించలేదు. బహుశా మీరు చెప్తుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్వేయింగ్ మ్యాపింగ్ లేదా సర్వే ఆఫ్ ఇండియా అనుకుంది పాపం. అంటే అలాంటిది ఏది లేదు, విశ్వసనీయంగా తిరుగుతున్నది, విశ్వసనీయంగా అధికారికంగా రిలీజ్ చేసినటువంటిది ఏదీ లేదన్నమాట. సరే, అక్కడితో మనకెందుకు వదిలిపెట్టాలి అని చెప్పేసి ఇంకొంచెం డెప్త్గా అడుగుదాము అని చెప్పేసి నేను అడిగినప్పుడు, కూటమికి 30 సీట్లే అంటూ తిరుగుతోంది. ఇప్పుడు ఇందుట్లో కదా 30 సీట్లే, 31 చెప్పింది తిరుగుతోంది. కొంతమంది డిబేట్స్ కూడా పెడుతున్నారు, చూడు అని చెప్పేసి, వెతుకు అని చెప్పేసి నేను అడిగితే, తెలంగాణలో తదుపరి ఎన్నికలు 2028లో జరగనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ టర్మ్ 28 వరకు ఉంది. ఇప్పుడు 2025 డిసెంబర్ కూటమికి 30 సీట్లు అనే ప్రిడిక్షన్ లేదా డిబేట్ విస్తృతంగా శోధించాను. అధికారికంగా ఒపీనియన్ పోల్స్, న్యూస్ ఆర్టికల్స్, సోషల్ మీడియాలో కూడా అలాంటి స్పెసిఫిక్ క్లెయిమ్స్ కనిపించలేదని చెప్పేసి సమాధానం ఇచ్చింది. ఇదేంట్రా బాబు, నేను ఆంధ్ర గురించి అడుగుతుంటే తెలంగాణలో కూటమి అంటోంది అని చెప్పేసి, అలా కాదమ్మా, ఆంధ్ర గురించి చెప్పు అని చెప్పేసి నేను ఆంధ్ర గురించి ఇంకొక క్వశ్చన్ ఇచ్చాను అనమాట. ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరిగాయి అని చెప్పేసి దాని ఫలితాలు ఇస్తాం. అసలు ఎటు చూసినా గ్రోక్ కూడా తెలియకుండా, గ్రోక్ కూడా ఏమాత్రం అవగాహన లేకుండా, ఏ వెబ్లో కానివ్వండి, ఎక్కడ ఏ సైట్లో కానివ్వండి, ఎక్కడా లేకుండా ఉన్నటువంటి దిక్కుమాలిన సర్వే ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సహజంగా మనం ఏ సమాచారం అడిగినా దాని దగ్గర ఉన్న సమాచారం ఇస్తుంది ఖచ్చితంగా. ఇక గ్రోక్ కూడా, చాట్ జీపీటీకి కూడా తెలియకుండా ఉన్నటువంటి మరి ఈ సర్వే అంటారా బాబు అని చెప్పేసి నాకు ఆశ్చర్యం వేసి, వెంటనే కొంచెం కోపంతో ఇంకో ప్రశ్న వేసాను లాస్ట్ అండ్ ఫైనల్గా. ఒరే నాయనా, ప్రస్తుతం తాజాగా వచ్చిన సర్వే అంటూ తిరుగుతోంది చూడు అని చెప్పేసి అంటే, రివర్స్లో గ్రోక్ నన్ను, ఒరే నాయనా, నేను ప్రస్తుతం డిసెంబర్ 25, 2025 తాజాగా వచ్చిన ఏవైనా ఒపీనియన్ పోల్స్ లేదా సర్వేల గురించి విస్తృతంగా చెక్ చేశాను. వెబ్ సెర్చ్, న్యూస్ సైట్స్, సోషల్ మీడియా అంతా వెతికాను, నాకెక్కడా దొరకలేదు, ఎక్కడా కనిపించలేదు. తాజా సర్వేలో కూటమి కేవలం 30 సీట్లు అనేది ఎక్కడా కనిపించలేదని చెప్పేసి అయితే ఇచ్చేసింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనసు మార్చేందుకు, మూడు మార్చేందుకు ఏ రకంగా వండి వారుస్తున్నటువంటి కథనాలు, సర్వేలు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారో ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది ఒక విష ప్రయోగం అన్నమాట. నేను నా ఇంట్రోలో చెప్పినట్టుగా కొన్ని విశ్వసనీయ సర్వే సంస్థలు అన్నదగ్గ వాటి యొక్క విశ్వసనీయత కోల్పోబట్టి సరిపోయింది, కానీ ప్రజలు ఇలాంటి సర్వేలను నమ్మటం మానేశారు కాబట్టి సరిపోయింది కానివ్వండి. లేదంటే ఈ పాటికల్లా ప్రజలంతా ఒక మూడ్లో ఉండిపోయేవాడు. ఇదే నిజమని నమ్మితే ఒక మూడ్లో ఖచ్చితంగా ఉండిపోయేవాడు. అమ్మో, భవిష్యత్ అగమ్య గోచరమా, అంధకారం అనేటటువంటి ఒక మూడ్లో ఖచ్చితంగా వెళ్ళిపోయాడు. ఎందుకే మాట అంటున్నానంటే, ఖచ్చితంగా ఇది వండి వాచిందే కదా. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి అంత భారీగా ఎలా? ఇంకా 3 సంవత్సరాల పైనే ఉంది, 1.5 సంవత్సరమే ఇప్పటి వరకు పరిపాలన అయిపోయింది. అప్పుడే సర్వేలంటూ తగులుకుంటే అనుమానం రాదా? సర్వేలని చెప్పేసి ఇంత ఎర్లీగా జనాల దగ్గరికి వెళ్తే జనం సరిగ్గా సమాధానం చెప్పే అవకాశం ఉందా? ఇప్పటికిప్పుడు ఏం మారిందని చెప్పేసి కూటమిని కాకుండా వైసీపీ వైపు చూసేట అవకాశం ఉంటుంది. భవిష్యత్ సంగతి కాసేపు పక్కన పెడదాం. సంవత్సరంన్నరకి ఇప్పటికిప్పుడు కూటమిని కాకుండా వైసీపీ వైపు చూసేట అవకాశం ఏముంటుంది? ఎందుకు? విస్తృతమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు ఏవైతే ఆశలు పెట్టుకున్నా అవన్నీ నడుస్తున్నాయి కదా. పెన్షను
3,000 కాస్త 4,000 అయింది. పెండింగ్ బాకీ అంటూ చెప్పేసి కూడా తమ అధికారంలోకి రాకముందు 2-3 నెలలు కూడా ఒకేసారి కల్పించేశారు. విస్తృతంగా అనేక కేటగిరీల్లో పెన్షన్ పెరుగుదల జరిగిపోయింది. ప్రధానమైన హామీ అయిపోయింది కదా. తల్లికి వందనం, వాళ్ళు ఒకళ్ళకి ఇస్తే వీళ్ళిద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఆఖరికి కుటుంబంలో 12 మంది తీసుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. జరిగిపోయింది కదా. అక్కడ వైసీపీ 5,000 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. అన్నదాత సుఖీభవ, వాళ్ళు రైతు భరోసా పేరుతో ఇచ్చింది, వీళ్ళు కూడా అన్నదాత సుఖీభవ పేరుతో అంతకన్నా ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారు. జరిగిపోయింది కదా. పోలవరం అప్పటికన్నా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 10% 12% పనులు పూర్తయిపోయాటంటే ఉన్నదాని మీద పరుగులు పెడుతున్నాయి కదా. అమరావతి రూపురేఖలు వస్తున్నాయి కదా. లా అండ్ ఆర్డర్ సరిగ్గానే ఉంది కదా. ఇంకా అక్కడక్కడ లోపాలున్నా సరే సెట్ చేసుకుంటున్నారు కదా. అన్ని అంశాలు, ఉద్యోగాల కల్పన, విస్తృతంగా పెట్టుబడులు వస్తున్నాయి, విస్తృతంగా ఉద్యోగ కల్పన జరుగుతోంది. కాగ్నిజెంట్ మొన్నే వచ్చింది, గూగుల్ ప్రతిష్టాత్మక డేటా సెంటర్ వచ్చింది. ఇన్ని అంశాలు ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 5 నుంచి 10 లక్షల కోట్ల వరకు మేము పెట్టుబడులు ఆకర్షించగలిగాం, ఒక్కొక్కటి గ్రౌండింగ్ అవుతున్నాయని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం చెప్తోంది కదా. రోడ్లు బాగుపడుతున్నాయి, ఇంకా బాగుపడాల్సిన చాలా ఉన్నాయి. పూర్తిగా అద్దాల్లా మారిపోయి నేను చెప్పట్లేదు, గతంతో పోలిస్తే చాలా వరకు బాగుపడ్డా. ఇంకా బాగుపడాల్సిన రోడ్లు, ప్రధాన సమస్య రోడ్లు, అది తీర్చాల్సిందే. ప్రకృతి విపత్తులు వస్తే చూస్తున్నారు, చేస్తున్నారు. మెంతా తుఫాను కానివ్వండి, అంతకు ముందు విజయవాడ వరదలు కానివ్వండి, ఈ అంశాలన్నింటినీ కరెక్ట్గానే డీల్ చేశారు. కొద్దో గొప్ప ఏమైనా ఎక్కడన్నా లోపాలు ఉంటే ఉండొచ్చేమో. ఇన్ని ప్రభుత్వం సామాజిక భద్రత కల్పిస్తూనే, అనేక పథకాలు ఇస్తూనే, దాంతోపాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి క్రమంలో ఎందుకు వ్యతిరేకత వస్తుంది? పోనీ మీరు ప్రచారం చేసినట్టుగా చంద్రబాబు కరువు, కవల పిల్లలు, విస్తృతంగా కరువు వచ్చి పడింది అని చెప్పడానికి ఆస్కారం కూడా లేదు. ప్రాజెక్టులు నిండుకొండలా ఉన్నాయి, అధిక వర్షపాతం నమోదవుతోంది. నేను వచ్చిన దగ్గర నుంచి అధిక వర్షపాతమే కదా, ఇంకా వరదలు ఎక్కువ వస్తున్నాయి కదా, నీటికి ఎద్దడి లేకుండా పోయింది కదా, ఇంకేంటి? సో అన్ని రకాలుగా కరెక్ట్గా నడుస్తున్నటువంటి క్రమంలో ఇంకా అసంతృప్తులు ఉన్నాయి, లేదంటలేదు. పూర్తిగా ప్రజలంతా 100% సంతృప్తిగా ఉన్నారంటే ఖచ్చితంగా లేరు. ఇంకా అసంతృప్తులు ఉన్నాయి, చాలా పరిష్కారం కావాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. బట్ గతంతో పోల్చుకుంటే చాలా మెరుగు, మేలు అనేటటువంటి భావనే ప్రజల్లో ఉంది. ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కంటిన్యూ అవుతోంది. మరి అప్పుడే 30 సీట్లే వస్తాయి, అన్ని సీట్లే వస్తాయి, ఇన్ని సీట్లే వస్తాయి, ఇంకేముంది, పని అయిపోయింది, అదైపోయింది, ఢమాలు, ఆ గ్రాఫ్ పడిపోయింది, ఈ గ్రాఫ్ పడిపోయింది అని చెప్పేసి ఇప్పుడు అర్జెంటుగా ఇలాంటి సర్వేలు వదలాల్సిన అవసరం ఏంటి? నిజంగా విశ్వసనీయమైన సర్వే అయితే ఈ పాటికి వెతుక్కర్లా, సోషల్ మీడియాతో సహా అన్నిట్లో విస్తృతంగా తిరిగిపోయేది, పెద్ద చర్చ జరిగేది. ఎక్కడ లేదే. అసలు ఆ పీడిఎఫ్ల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది, ఎక్కడ దొరుకుతాయి అన్నట్టుగా. సో కాబట్టి ఇలాంటి మ్యాజిక్లు, జిమ్మిక్కులు బోలెడు చేసే ప్రయత్నం చేస్తుంటారు. లక్కీగా సర్వేల మీద చాలా వరకు ప్రజలకు విశ్వసనీయత పోయింది కాబట్టి నమ్మట్లేదు కానివ్వండి, లేదంటే నమ్మితే మాత్రం అసలు ఇది కుదిపేది, అంత దారుణంగా ఇచ్చినటువంటి సర్వే. సో ఫైనల్గా మీ అభిప్రాయమే అందరికీ ముఖ్యం కాబట్టి మీరు చెప్పండి, ఈ సర్వే నమ్మొచ్చా లేదా? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా అభిప్రాయం అయితే నేను క్లియర్గా చెప్పేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.